మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో మనం అభ్యంగన స్నానం అంటే ఏమిటో దాని గురించి తెలుసుకుందాం. అభ్యంగన స్నానం అనే పదం ఈ కొత్త తరం వాళ్ళకి తెలియదు, పాత తరం వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే ఏ పండుగలు పబ్బాలు వచ్చినా సరే మనం ఖచ్చితంగా అభ్యంగన స్నానం చేసిన తర్వాతే మనం కొత్త బట్టలు కట్టుకుని దేవునికి దండం పెట్టుకునేవాళ్ళం. అయితే ఆ అభ్యంగన స్నానం ఎందుకు చేయాలి, అది చేయడం వల్ల ఫలితాలు ఏమిటి అనేది మనం అన్ని కోణాల్లో విని తెలుసుకుందాం. ఈ అభ్యంగన స్నానం అనేది ఆయుర్వేదంలో అత్యంత పవిత్రమైన, ఆరోగ్యపరంగా శ్రేష్టమైన స్నానం పద్ధతి. దీపావళికి రోజు ప్రత్యేకంగా చేస్తారు, కానీ వారానికి ఒకసారి లేదా నిత్యము చేస్తే ఇంకా మంచిది. ఇది శరీరము, మనస్సు, ప్రాణశుద్ధి చేస్తుంది. అభ్యంగన స్నానం అంటే ఏమిటి? శరీరం అంతా నూనె అంటే నువ్వుల నూనె, గో సంపంగ నూనె, నవనీతి తైలము, ఔషధ తైలాలు రాసుకొని కొంతసేపు ఉంచి తర్వాత స్నానం చేయడం. సంస్కృతంలో అభ్యంగో నిత్యం ఆచార్యాత్ వైరాగ్య బలం ఆయుష్యం అంటే చర్మం బలపడుతుంది, ఆయువు పెరుగుతుంది. అభ్యంగన స్నానం చేసే ప్రయోజనాలు అంటే దీనివల్ల మనకేం ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం. అస్థి సంధి బలం, బోన్లు జాయింట్స్ శక్తి చాలా బలంగా తయారవుతుంది. శరీర నాడులను ఇది తెరుస్తుంది. వాతం అనేది తగ్గుతుంది. కీళ్ళ నొప్పులు, బలహీనత కూడా తగ్గిస్తుంది. 2, రక్త ప్రవాహం మెరుగుదల, రక్తస్రావం సరిగా జరుగుతుంది. టాక్సిన్స్ బయటకు వస్తాయి. కాంతివంతమైన చర్మం తయారవుతుంది. 3, స్ట్రెస్ మరియు ఆందోళన తగ్గింపు, నాడీ వ్యవస్థ బలపడుతుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. నిద్ర ప్రశాంతంగా పడుతుంది. 4, తపస్సు శక్తి, శరీర ప్రాణశక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మికతకు శరీరం సన్నద్ధం అవుతుంది. 5, చర్మ రక్షణ మరియు కాంతి, చర్మం మృదువుగా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. చర్మ వ్యాధులు తగ్గుతాయి. వృద్ధాప్యం ఆలస్యంగా వస్తుంది, అంటే ఇంకా యవ్వనం, అది అభ్యంగన స్నానం చేస్తే యవ్వనంగానే కనిపిస్తామన్నమాట. 6, ఓజస్ ప్రాణబలం పెరుగుతుంది. ఇది ఆయుర్వేదంలో అత్యున్నత జీవసారం. ఓజస్ అంటే ఆరోగ్యము మరియు శక్తి మరియు భక్తి స్థిరత్వం, ఈ మూడిటి తాలూకా మిశ్రమం మాట. 7, దినదిన పాపక్షయం ఆధ్యాత్మిక లాభం. ప్రత్యేకంగా దీపావళి నాడు నరకాసుర విజయం స్మరణ అంటే నరకాసుర మీద విజయాన్ని మనం స్మరిస్తూ ఆ రోజు ఈ అభ్యంగన స్నానం మనం చేస్తాము. అంతర్బంధనాలు కరిగిపోవడం, శుద్ధి, శుభ శక్తి లభిస్తుంది. శాస్త్ర పురాణ సూచన ఏంటంటే అభ్యంగన స్నానం అనేది యోధులకు, రాజులకు, ఋషులకు తప్పనిసరి. దీపావళి స్నానాన్ని నరక చతుర్దశి అభ్యంగ స్నానము అని అంటారు. పాప నివారణ, ఆయుర్దాయకం, సౌఖ్యం ఇచ్చేదే ఈ అభ్యంగన స్నానం. ఏ నూనె మంచిది? సేసమ్ ఆయిల్ అంటే నువ్వుల నూనె. ఈ నువ్వుల నూనెతో మనం అభ్యంగన స్నానం చేస్తే వాత నివారణ అంటే ఒంట్లో వాతం తగ్గుతుంది, బలం అనేది వస్తుంది అన్నమాట. 2, బ్రహ్మీ తైలం. ఈ బ్రహ్మీ తైలంతో అభ్యంగన స్నానం చేస్తే మైండ్ శాంతి అంటే మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. 3, నాగర్ తైలము లేదా కుంకుమాది తైలాలు కనుక ఉపయోగిస్తే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. నెక్స్ట్ 4, బాల తైలం. ఈ తైలాన్ని పిల్లలకు మాత్రమే ఉపయోగిస్తారు. 5, తేనె లేదా నవనీతి కలిపితే ఈ ఆయిల్ వల్ల దేహశక్తి మరియు దేహ కాంతి కూడా పెరుగుతుంది. దీని విధానం సరళంగా చెప్పాలంటే కొద్దిగా గోరువెచ్చని తైలం తీసుకుని తల, చెవి, పాదాలకు మొదట అప్లై చేసి శరీరం అంతా మృదువుగా మర్దన చేసుకోవాలి. అంటే శరీరం అంతా రాసుకొని మర్దన చేసుకోవాలి. 10 నుండి 20 నిమిషాలు ఉండి చక్కగా నలుగు పిండి పెట్టుకుని గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చాలా ఆరోగ్యవంతంగా, చాలా ఉల్లాసంగా ఉంటుంది. శ్రీ సూక్తం, శివనామ, రామనామ జపం చేస్తే ఇంకా శ్రేష్టం మాట. అంటే అభ్యంగన స్నానం చేసిన తర్వాత ఎవరికి అత్యంత మంచిది, ఎవరికి చేస్తే బెనిఫిట్ ఉంటుంది అంటే వాతం ఎక్కువ
వారికి మనం ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు జనరల్గా మంచి ఆరితేరిన ఆయుర్వేదం డాక్టర్ అయితే మన రోగం చెప్పంగానే ఫస్ట్ మనకి ఆయుర్వేదం మందు ఇవ్వడు. ఆయన ఏం చేస్తాడంటే నాడిని చూసుకుని మన నాడిని బట్టి మంది వాత పిత్త ఇంకా ఏవో ఉన్నాయి, నాకు సరిగ్గా తెలియదు, క్షమించాలి, అవి ఉండి దానికి ట్రీట్మెంట్ ఇస్తాడనమాట. ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా చాలా చేంజెస్ అని వస్తాయి. దాని తర్వాత ఇంకా కొన్ని మందులు కూడా ఆయన రాయడం జరుగుతుంది. సో వాతం ఎక్కువ వారికి ఇది చాలా మంచిది. అలాగే జాయింట్ పెయిన్స్ ఉన్నవారు కూడా ఇది వాడితే చాలా మంచిది. స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఈ అభ్యంగన స్నానం చేయాలి. వడదెబ్బ నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ అభ్యంగన స్నానం చేయాలి. శ్రమ ఎక్కువ పనిచేసే వారికి కూడా ఈ అభ్యంగన స్నానం అనేది ఎంతో అవసరం. ఈ అభ్యంగన స్నానం ఎవరు చేయకూడదు అంటే, చేయకూడదు అంటే ఎవరు జాగ్రత్తగా చేయాలి అంటే, జలుబు తీవ్ర జ్వరం ఉన్నప్పుడు జనరల్గా ఇది చేయకూడదు. కొత్తగా భోజనం చేసిన వెంటనే కాకుండా కొద్దిగా ఆలస్యంగా చేయాలి. అలర్జీ ఉన్నవారు డాక్టర్ సలహాతో డాక్టర్ని సంప్రదించి ఈ అభ్యంగన స్నానాన్ని చేయాలి. సులభంగా గుర్తుంచుకోండి, ఈ అభ్యంగన స్నానం అనేది ఆయుర్ ప్లస్ ఆరోగ్యము ప్లస్ ఆధ్యాత్మికత ఈ మూడిటి యొక్క సమ్మేళనము. శరీరానికి దేవాలయం అనే భావనతో ప్రతి వారం ఒకసారి చేయండి. ఇది అభ్యంగన స్నానం గురించి. కాబట్టి ఈ అభ్యంగన స్నానం చెయ్యడానికి పూనుకోండి. ఆరోగ్యం సురక్షితంగా ఉంచుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి వారానికి ఒక్కసారైనా అభ్యంగన స్నానం చేస్తూ మంచి ఆరోగ్యంతో మంచి ఆనందంగా మీ అందరూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత అద్భుతమైన వీడియోని 10 మందికి షేర్ చేసి ఈ అభ్యంగన స్నానం గురించి వారికి కూడా తెలియచేస్తే శాస్త్రీయ పరంగా తర్వాత ఆరోగ్యపరంగా అన్నీ తెలుసుకుంటారు. వారు కూడా ఆచరించడానికి ముందుకు వెళతారు. కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.